హాయ్ హలో నమస్తే, నేను మీ సింగార్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మనం ఈరోజు ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే, రీసెంట్గా అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ అయిన రామ్ చరణ్ యొక్క గేమ్ చేంజర్ తెలుగు మూవీ ఎలా ఉందని ఇప్పుడు మనం చూద్దాం. గేమ్ చేంజర్ ఈ మూవీ యొక్క ఆన్లైన్ స్టోరీ ఏమిటంటే, రామ్ చరణ్ ఈ సినిమాలో ఒక ఐఏఎస్ ఆఫీసర్గా వచ్చి జాయిన్ అవుతాడు. సో జాయిన్ అయిన తర్వాత మినిస్టర్ అయిన ఎస్జే సూర్యకి రామ్ చరణ్కి మధ్య ఒక చిన్న గొడవ అనేది అవుతుందన్నమాట. సో ఆ గొడవ తర్వాత ఎలాగైనా రామ్ చరణ్ని చంపాలి అనుకుంటాడు ఎస్జే సూర్య. సో ఎందుకు అలా అనుకున్నాడు, అంత పెద్ద ప్రాబ్లం వాళ్ళిద్దరి మధ్య ఏమైంది, సో రామ్ చరణ్ని ఎస్జే సూర్య అనుకున్నట్టు చంపాడా లేదా, దానికి రామ్ చరణ్ రిప్లేగా రామ్ చరణ్ తిరిగి ఏం చేశాడు ఎస్జే సూర్య అనేసి ఈ మూవీ యొక్క ఫుల్ స్టోరీ అనమాట. నాకైతే ఈ సినిమా అంత పెద్దగా ఏం నచ్చలేదు, ఒక బిలో యావరేజ్గా అనిపించింది. దానికి ముఖ్యమైన కారణం వీళ్ళు తీసుకున్న స్టోరీ అండ్ వీళ్ళు తీసిన విధమే. సో మీ అందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటాను, ఈ సినిమాకి స్టోరీ వచ్చి కార్తిక్ సుబ్బరాజ్, సో డైరెక్షన్ మాత్రమే శంకర్. మనం ఏం స్టోరీ తీసుకుంటున్నాం అనేది ఎంత ముఖ్యమో, దాన్ని ఆడియన్స్కి ఎలా చెప్తాం, ఎలా కన్వే చేస్తాం అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో అలా స్టోరీ వైజ్గా చూస్తే ఒక మంచి స్క్రిప్ట్ అనమాట ఇది. ఐఏఎస్ ఆఫీసర్ వర్సెస్ పొలిటీషియన్ అనే ఆ ఒక్క కాన్సెప్ట్ బాగుంది. బట్ ఓవరాల్ ఎగ్జిక్యూషన్ ఈ సినిమాకి అంత బాగా ఉండదు. సో అందువల్లే ఈ సినిమా వచ్చి పెద్ద ఫ్లాప్ అయింది అనమాట బాక్స్ ఆఫీస్లో. సో మీ అందరికి తెలిసే ఉంటుంది, ఈ ఇయర్ సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమానే ఈ గేమ్ చేంజర్. బాక్స్ ఆఫీస్ పరంగానూ సరే, రివ్యూస్ పరంగానూ సరే ఈ సినిమాకి అంతగా గొప్పగా ఏం రాలేదు. సో ఫస్ట్ షో తర్వాతనే ఈ సినిమాకి వచ్చి నెగిటివ్ టాక్స్ అనేది బాగా వచ్చింది. సో ఈ నెగిటివ్ టాక్స్ అనేది ఓవరాల్ బాక్స్ ఆఫీస్ పైన రిఫ్లెక్షన్ చూపించి ఈ సినిమాకి ఎంత పెద్ద రెవెన్యూ అనేది పెద్దగా ఏం రాలేదన్నమాట. సో ఈ ఇయర్లో రిలీజ్ అయిన వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్పెక్టేషన్ మూవీ గేమ్ చేంజర్. సో ఎంత ఎక్స్పెక్టేషన్స్ ఉందో అంతగా ఈ సినిమా పెద్ద ఫ్లాప్ అయింది అనమాట. ఈ సినిమా ఫ్లాప్ అవడానికి ముఖ్యమైన కారణం వచ్చి శంకర్. సో వాళ్ళ యొక్క స్క్రీన్ ప్లే అండ్ ఓవరాల్ డైరెక్షన్ అనేది అంత సూపర్గా ఉండదన్నమాట. ఏదో తన సినిమాలో పాత సినిమాలన్నీ కలిపి కొట్టినట్టు ఉంటుంది ఈ గేమ్ చేంజర్. దాని తర్వాత ఈ సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరి యాక్టింగ్ డీసెంట్గా ఉండింది, ఎక్సెప్ట్ రామ్ చరణ్ అప్పన్న క్యారెక్టర్ మాత్రం బాగుంటుంది. రామ్ నందన్ క్యారెక్టర్ అండ్ వాళ్ళ యాక్టింగ్ అనేది జస్ట్ డీసెంట్. బట్ అప్పన్న క్యారెక్టర్ మాత్రం ఆ ఫ్లాష్ బ్యాక్ పోర్షన్లో వచ్చే కొంచెం ఆ సీన్స్ వరకు చాలా చాలా సూపర్గా ఉంటుంది అనమాట యాక్టింగ్. సో నాకు ఈ అప్పన్న క్యారెక్టర్ అండ్ యాక్టింగ్ చూసినప్పుడు నాకు గుర్తుకొచ్చింది రంగస్థలం. ఎందుకంటే నేను రంగస్థలం సినిమా నాకు అంత ఇష్టం అనమాట. సో అందువల్ల నాకు ఆ క్యారెక్టర్ ఆ యాక్టింగ్ చూసినప్పుడు నాకు టక్కుని రంగస్థలంలో ఉండే చిట్టిబాబు గుర్తుకొచ్చాడు. అండ్ ఈ సినిమాలో ఎస్జే సూర్య విలన్. సో వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్ని వాళ్ళు డీసెంట్గా సూపర్గా చేశారనమాట. అండ్ హీరోయిన్ సో జస్ట్ లో పోర్షన్స్కి సాంగ్స్ వరకు యూజ్ చేసుకున్నారు, పెద్ద స్కోప్ లేదు వాళ్ళకి. అండ్ అంజలి, వాళ్ళకి కూడా ఒక డీసెంట్ అయిన రోల్ చెప్పచ్చు, వాళ్ళకి ఇచ్చిననే వాళ్ళు సూపర్గా చేశారు. దాని తర్వాత ఈ సినిమా చాలా క్యారెక్టర్స్ వస్తాయి. సో వాళ్ళందరికి కూడా క్యారెక్టర్ రైటింగ్ అండ్ యాక్టింగ్ అనేది జస్ట్ యావరేజ్ అంతే. ఎస్జే సూర్య అండ్ వాళ్ళ అన్నయ్య వాళ్ళ క్యారెక్టర్ మధ్య వచ్చే ఆ సీన్స్ అనేది కొంచెం బాగుంటుంది అనమాట ఈ సినిమాలో. అండ్ ఓవరాల్గా చూస్తే ఈ సినిమా నాకైతే జస్ట్ ఒక బిలో యావరేజ్ అనమాట. సో మీరందరూ ఈ సినిమా చూసే ఉంటారు. సో మీ యొక్క ఒపీనియన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసుకోండి. ఈ సినిమాలో తమనన్న సాంగ్స్ అనేది పెద్దగా నచ్చలేదు, కానీ ఈ సినిమాలో వచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొన్ని చోట్ల బాగుండింది అనమాట. సాంగ్స్ అంత రిచ్గా తీశారు అన్ని కోట్లు కష్టపెట్టి, బట్
అవి ఏమి కూడా యూజ్ లేకుండా పోయింది ఈ సినిమాకి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సాంగ్స్ పెద్ద హిట్ అవ్వాలి, అలా హిట్ అయితేనే మనం ఎంత గ్రాండ్గా చూపిస్తాం అనేసి మ్యాటర్. అసలు సాంగ్స్ బ్రిలియంట్గా బాగా లేనప్పుడు మేము ఎంత గ్రాండ్గా చూపించినా అది ఆడియన్స్కి ఎంత కనెక్ట్ అవుతుంది అనమాట. సో అదే జరిగింది ఈ గేమ్ చేంజర్ సినిమాలో. అండ్ ఇప్పుడైతే ఈ సినిమా ఓటీటీలో ఉంది, అమెజాన్ ప్రైమ్ వీడియోలో. ఈ సినిమా చూసిన వాళ్ళు మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. చూడని వాళ్ళు అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇప్పుడు ఈ సినిమా స్ట్రీమ్ అవుతుంది, చూడాలనుకున్న వాళ్ళు చూడొచ్చు. ఈ సినిమా బ్యాడ్ లాంగ్వేజ్, బ్యాడ్ సీన్స్ లాంటివి ఏమి ఉండవు. సో ట్రై చేయండి, లేకపోతే స్కిప్ చేసేయండి. సో అంతే ఈరోజు ఈ వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ చేసుకోండి. మీకు ఏదైనా ఒపీనియన్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసుకోండి, నేను చెక్ చేస్తాను. వీడియో చూసిన తర్వాత నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. అప్పుడే నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మన ఛానల్ యొక్క ప్లేలిస్ట్ చెక్ చేస్తే మీకు చాలా సెగ్మెంట్స్ అండ్ చాలా వీడియోస్ ఉంటాయి. సో వాటన్నిటిని చూసి ఎంజాయ్ చేయండి. ఇంకొక వీడియోతో నేను మీ ముందు, అంతవరకు నేను మీ సింగార్. థ్యాంక్ యూ, బాయ్.